సింహరాశి వారికి 2025 సంవత్సరం జాన్యువరి నెల మొత్తం వార ఫలాలు కాదు, పక్షఫలాలు కాదు, మొత్తం మాసవారి ఫలితాలు, నెల ఫలితాలు గోచారంలో ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ సింహరాశి వారికి ద్వితీయంలో కేతు సంచారం జరుగుతున్నది. అట్లాగే చతుర్థంలో చతుర్థ, పంచమ, షష్టమ 3 రాసుల్లో బుధుని యొక్క సంచారం జరుగుతున్నది. అట్లాగే 5, 6 స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతున్నది. ఇంకా శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 7, 8 స్థానాలలో శుక్రుని యొక్క సంచారం జరుగుతున్నది. ఇక 8వ స్థానంలో రాహు యొక్క సంచారము, అలాగే భాగ్యస్థానంలో గురు యొక్క సంచారంగా చెప్పుకోవాలి. వక్రగతిలో ఉన్న కారణంగా, గురువు వక్రగతిలో ఉన్న కారణంగా. ఇకపోతే 11, 12 2 ఏకాదశ వ్యయ స్థానాలలో లాభ వ్యయ స్థానాలు రెండిట్లోనూ కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. అయితే ఇక్కడ ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. ధన వ్యయము కనిపిస్తూ ఉంటుంది, రాబడి తగ్గిపోతుంది, మాటలో కఠినత్వం పెరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబంలో ఇతరుల యొక్క ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందులుగా ఉండే పరిస్థితి అంతా కనబడుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కేతు యొక్క ప్రభావం వల్ల ఏర్పడుతూ ఉన్నాయి. ఇకపోతే చతుర్థ, పంచమ, షష్టమ స్థానాలలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. అంటే చతుర్థ, పంచమ, షష్టమ అంటే వృశ్చిక, ధనస్సు, మకర రాశుల్లో 3 సంచారం జరుగుతోంది. ఇక్కడ మనకి బుధుని యొక్క సంచారము చతుర్థ స్థానమైన వృశ్చికంలో ఒక 3 రోజులు, తదుపరి ఈ పంచమంలో ఒక 23 రోజుల పాటు జరుగుతోంది. తదుపరి ఒక 5 రోజుల పాటు షష్టమంలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ ఎక్కువ రోజులు ఉన్నటువంటి 23 రోజుల వరకు, సుమారుగా 23 రోజుల వరకు ఉన్నటువంటి ఆ ధనుసు రాశిలో సంచారం మాత్రం బుధునిది శుభ ఫలితములను ఇవ్వజాలదు. అంటే పిల్లల మీద ముఖ్యంగా ఎఫెక్ట్ పడుతుంది. పిల్లల చదువులో వెనకబడటము, అలాగే ఆటల మీద ఆసక్తి పెంచుకోవటము, అలాగే ఆశించిన ఫలితం పిల్లల దగ్గర నుంచి మనం ఏం ఆశిస్తామండి, వాడు బాగా చదువుకోవాలి, బాగా మంచి మార్కులు రావాలి, ఇవే మనం ఆలోచిస్తే తల్లిదండ్రులు ఎవరైనా కూడా వాటిల్లోనే ఆ పిల్లవాడు మనకి కొంచెం ప్రతికూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇకపోతే 4, 6 స్థానాలలో సంచారం చేసేటటువంటి ఒక 8 రోజుల పాటు మాత్రం అనుకూలమైన ఫలితాలన్నీ బాగానే ఉంటాయి. చదువు మీద శ్రద్ధ పెట్టడము, కొంచెం ఆదాయం కూడా మనకి పెరగటము, ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఒక 6, 8 రోజుల పాటు మనకి మంచిగానే ఉంటుంది. మిగతా రోజులన్నీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి బుధుని వలన. ఆ తదుపరి రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 14వ తారీఖు వరకు, జాన్యువరి 14 వరకు 5వ స్థానంలోను, తదుపరి 6వ స్థానంలోను రవి యొక్క సంచారం జరుగుతోంది. అక్కడ మకరంలోకి ఎప్పుడైతే మారారో దాన్ని మకర సంక్రమణం అంటారు. అదే రోజు మనకి సంక్రాంతి పండుగ వస్తుంది. అక్కడి నుంచి ఆయనం కూడా మారుతుంది, ఉత్తరాయణం అని చెప్పేసి మారుతుంది. ఈ విధంగా 6వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం మనకి రవి అక్కడ ఇంచుమించుగా 14 రోజులు తీసేస్తే ఓ 16 రోజులు అనుకోండి, లేదా 17 రోజులు అనుకోండి. రవి యొక్క సంచారం అక్కడ ఆ 2వ స్థానంలో, 6వ స్థానంలో సంచరించేటటువంటిది సెకండ్ హాఫ్ అంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి సూర్యుని వల్ల కలుగుతూ ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది, మనకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే డబ్బులు ఇచ్చేస్తారు. మనం ఏదైనా లోన్ కోసమో రుణం కోసం ప్రయత్నిస్తుంటే అది కూడా విజయవంతం అవుతుంది. సమయానికి తగినంత డబ్బు అందుతుంది, అది కూడా సక్రమంగా వినియోగం అవుతుంది ఈ రవి యొక్క 6వ స్థాన సంచారం వల్ల. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే 7, 8 స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం జరుగుతుందండి. 7, 8 స్థానాలలో అంటే 7వ స్థానంలో అనుకూలమైన ఫలితాలను శుక్ర భగవానుడు ఇవ్వజాలడు. కానీ 8వ స్థానంలో మాత్రం శుక్ర భగవానుడు మంచి ఫలితాలనే ఇస్తాడు. అంచేత 8వ స్థానంలో శుక్ర మంచి ఫలితాలు ఇవ్వడం ద్వారా కొంచెం ఆదాయం పెరుగుతూ ఉంటుంది, అలాగే మంచి అందరితో స్నేహం పెరుగుతూ ఉంటుంది, మంచి మనకి సన్మానాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది ఇందులో ప్రతిభ ఉన్నట్టయితే ఖచ్చితంగా. ఎందుకంటే శుక్ర భగవానుడు ఉన్నాడు అంటే ఆయనకి లలిత కళలకి, వాటికి పాండిత్యానికి, వీటన్నిటికీ కొంచెం ఆయనే
కారకుడు కాబట్టి లలిత కళలో ప్రవేశం ఉన్నటువంటి వాళ్ళకి కూడా కొంచెం మంచిగానే ఉంటుంది. ఆ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి అష్టమ స్థానంలో, కానీ మొత్తం మీద అష్టమ స్థానంలో ఉన్నది 3 రోజులు, కానీ 7వ స్థానంలోనే ఎక్కువ ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్యన కొంచెము మాట పట్టింపు రావటమో, లేకపోతే వీరి మాట వారికి పొసగకపోవటమో, వారి మాట వీరికి పొసగకపోవటమో, అలాగే ఎవరితోనైనా భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్నట్టయితే వాళ్ళకి వీటికి కూడా వారికి వీరికి కూడా కొంచెం మాట కలవకపోవటం, భావాలు కలవకపోవటం, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే వ్యాపారంలో కొంచెం వెనకబడతాము, లేదా నష్టం రావడం, ఇట్లాంటి ఫలితాలు కూడా చూడవలసి ఉండవచ్చు. ఈ విధంగా శుక్రుని యొక్క సంచారం వల్ల జరుగుతుంది. ఇక 7వ స్థానంలో శని యొక్క సంచారం కూడా జరుగుతోందండి. 7వ స్థానంలో శని యొక్క సంచారం కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు. ఇది కూడా ఖచ్చితంగా భార్య మీద భాగస్వామ్యంలో వ్యాపారం చేసేటటువంటి వారి మధ్యన విభేదాలకి కొంత కారణం ఖచ్చితంగా అవుతుంది. అటు శుక్రుడు అనుకూలించక ఇటు శని అనుకూలించకపోవడం వల్ల కూడా 7వ స్థానంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ ఉంటూ ఉంటాయి. ఇక్కడ మనకి అంత కొంచెం లలిత కళల్లో ఉన్న వారికి కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కలగవండి ఈ నెల రోజుల్లో, జనవరి నెల అంతా కూడా. ఇకపోతే అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోంది. రాహు యొక్క సంచారం కూడా అష్టమ స్థానంలో ప్రయోజనకారి కాదు, ఉపయోగకారి కాదు, కొంచెం కష్టాన్ని కలిగించేటువంటి పరిస్థితి ఉంటుంది. ధన నష్టం అవుతుంది, అందరితో గొడవలు పెరుగుతున్న అవకాశం ఉంటుంది, కొన్ని చోట్ల పరాభవం అవమానాలు పొందవలసిన పరిస్థితి ఉంటుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా మనకి కళత్ర పీడ కూడా, అంటే ఆ భార్య వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల జరిగే అవకాశం ఉంటుంది. ఇక దశమ స్థానంలో గురు సంచారం జరుగుతున్నప్పటికీ వక్రగతి కాబట్టి అక్కడ మీకు ఆయన యొక్క దాన్ని మనం భాగ్యస్థానంగా తీసుకోవాలి. భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం మాత్రం మంచి ఫలితాలు ఇస్తుంది. తద్వారా మనకు జరిగేది ఏంటంటే కొంచెం వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం, ఇట్లాంటివన్నీ కూడా అనుభవంలోకి వస్తాయి. కొంచెం దైవభక్తి పెరుగుతుంది, ఉపాసనా శక్తి పెరుగుతుంది. అట్లాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా మనకు అనుభవంలోకి మంచి అన్ని అనుభవంలోకి వస్తుంటాయి. మీకు ఖచ్చితంగా ఈ నెల రోజులు కూడా గురువు యొక్క బలం ఉన్నట్టుగానే మనం ఉంది, ఖచ్చితంగా ఉంటుంది గురువు యొక్క బలం. ఇకపోతే లాభ ఏకాదశ స్థానాలలో, అదే లాభ అంటేనే ఏకాదశం, లాభ వ్యయ స్థానాల్లో కుజుని యొక్క సంచారం జరుగుతుంది మనకి. ఎందుకంటే నిజానికి ఉన్నది ఆయన వ్యయ స్థానంలోనే ఉన్నారు, కానీ మధ్యలో వక్రించిన కారణంగా ఒక్క 10 రోజుల పాటు మనకి ఏకాదశ స్థానంలో అంటే మిథునంలో ఫలితాలు మనకి అందిస్తూ ఉన్నారు. ఆ 10 రోజులు మాత్రం మనకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈ జన్మలు అదే వ్యయ స్థానంలో ఉన్నటువంటి రోజులు మాత్రం కుజుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వరు. అందుచేత కొంచెం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాగే కొంచెం కోపం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది, దాన్ని అదుపులో పెట్టుకోవటం మంచిది. అలాగే వాహన చోదన చేసేటప్పుడు కూడా కొంచెం తగు జాగ్రత్త తీసుకుంటూ ఉండటం మంచిది. మెట్లు దిగేటప్పుడు గాయాలు అవ్వడానికి కూడా అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఆయన కొంచెం గాయాలు అయ్యేది వాటికి కూడా ఆయనకి కారకత్వం ఉన్నది కాబట్టి కుజుడు యొక్క జన్మల్లో అంటే వ్యయ స్థానంలో ఉన్న పరిస్థితిలో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ నవగ్రహాల వల్ల ఈ సింహరాశి వారికి కలుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఏ రాశి వారికైనా శుభ అశుభ ఎంత సాక్షాత్తు భగవంతుడి మానవ రూపం ఎత్తితే కూడా శుభ అశుభ ఫలితాలు అనుభవించక తప్పదు. అందుచేత ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దాని గురించి మీరు పెద్దగా ఆలోచించేసి కంగారు పడిపోయి ఏదో చేయాల్సిన పని లేదండి. అంటే ఇవి కేవలము ఇది గోచారం మాత్రమే, ఇది వ్యక్తిగతము కాదు, రాశిగతమైనటువంటిది. వ్యక్తిగతం మీ డేట్ ఆఫ్ బర్త్ లేదా అవన్నీ ఇచ్చినట్టయితే మీ జాతక ఫలితాలు రాస్తాము, వాటితో దీన్ని అనుసంధానం చేసుకోండి. అంచేత దానికి అనుసంధానం చేసుకున్నప్పుడే మీకు కరెక్ట్ ఫలితాలు వస్తాయి. ఇది ఏదో మీ ఒక్కరికి సంబంధించినటువంటిది కాదు. సుమారుగా ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే సుమారుగా 70 కోట్ల మందికి సంబంధించినటువంటి విషయం ఇది రాశి అనేటటువంటిది. అంచేత ఇది ఏదో
మీ ఒక్కరికే అన్నట్టుగా బాధపడిపోవద్దండి. దాని గురించి తీవ్రంగా ఆలోచించవద్దు. జాతకం రాయించుకోండి, అప్పుడు దాని గురించి మీరు తీవ్రంగా ఆలోచించాలి. ఇది మామూలుగా ఏది ఏమైనప్పటికీ కూడా నవగ్రహాలు గోచారం కూడా తీసేదగ్గదు కాదండి, ఖచ్చితంగా ఉండవలసిందే. కాబట్టి మీరు రోజు మీ పూజలో ఒక చిన్న భాగం చేసుకోండి, దాన్ని 1 నిమిషం 2 నిమిషాలు కేటాయించండి, సరిపోతుంది. శుభం భూయాత్.